మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తుఫాన్లకి పేర్లు ఎవరు పెడతారు? ఎందుకు పెడతారు? నైలా, ఉదిత్, తిత్లీ, సైక్లోన్ ఇవన్నీ తుఫాన్ల పేర్లు. అసలు ఈ పేర్లు ఎవరు పెడతారు? అసలు ఎందుకు పెడతారు? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక తుఫాన్‌కి ఒక పేరు ఉంటే న్యూస్ ఛానెల్స్‌లో గాని, న్యూస్ పేపర్స్‌లో కానీ ఆ తుఫాన్‌కి సంబంధించిన వివరాలు తెలియజేయడానికి లేదా ప్రజలను అప్రమత్తం చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే వాతావరణ నిపుణులు ఆ తుఫాన్‌కి పూర్తిగా విశ్లేషించడానికి లేదా వాటి గురించి ఫ్యూచర్‌లో డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే ఒక పేరు అంటూ లేకపోతే ఏ తుఫాన్ గురించి మాట్లాడుతున్నావో అర్థం కాక కొంచెం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి తుఫాన్లకు పేర్లు పెడతారు. దానికోసం 2004లో ప్రపంచ వాతావరణ సంస్థ ఆధ్వర్యంలో నార్త్ ఇండియన్ ఓషన్ జోన్‌లో ఉంటున్న ఇండియాతో పాటు ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, ఓనం, మాల్దీవ్స్ ఇలా 8 దేశాలు కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. ఇందులో ప్రతి దేశం తమ తరపు నుంచి 8 పేర్లను కమిటీకిచ్చాయి. అలా ఒక్కొక్క దేశం 8 పేర్లు ఇవ్వగా మొత్తం 64 పేర్లు వచ్చాయి. దానిలో భాగంగా 8 దేశాలను ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో పెట్టి, ఆ దేశాలు ఇచ్చిన పేర్లతో ఒక టేబుల్ తయారు చేశారు. ఆ సమావేశం తర్వాత నుండి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో రాబోయే తుఫాన్లకు ఒక్కొక్కటిగా ఆ పేర్లను పెట్టాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. 10 సంవత్సరాలకు ఒకసారి ఇలా సమావేశం ఏర్పాటు చేసి, ఇలా పేర్లు పెట్టాలని ఆ కమిటీ నిర్ణయించింది. ఈ విధంగా కొన్ని దేశాలు కమిటీగా ఏర్పడి తుఫాన్లకు పేర్లు పెడుతున్నాయి.